ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీలో చాలామంది నా జీవితం నా ఇష్టం, ఎవడు చెప్పడానికి లేదు, వాళ్ళెవరు చెప్పడానికి, వీరెవరు చెప్పడానికి, ఆ పాస్టర్ ఎవరు చెప్పడానికి అని రకరకాలుగా విర్రవీగుతూ ఉంటారు. ఆఖరిగా చాలా నష్టపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, జీవితం దేవుడిచ్చినటువంటి ఒక బహుమానం. నా జీవితం నా ఇష్టం, నేను అనుకుంటే చేస్తాను, ఎవడు మాట నేను విన్ను, ఎవడు చెప్పినా నేను పట్టించుకోను, అది నాకు అనవసరం అని పోయేవానికి ఈరోజు మాట్లాడడానికి బాగుంటుందేమో కానీ రేపు ఖచ్చితంగా ఓటమి పాలైనప్పుడు, నష్టపోయినప్పుడు దాన్ని వాడు సమకూర్చుకోవడానికి అంత సులువైనటువంటి కార్యం కాదు. దేవుడి ఉదయకాల సమయంలో ఒక వ్యక్తి ఎలా జీవించాలి, తన ప్రవర్తన ఎలా ఉండాలి అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రవర్తన అంతటి ఎందంట ఆయన అధికారానికి ఒప్పుకోవాలంట. మన జీవితం మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు, ఎందుకంటే ఈ జీవితం ఇచ్చిన దేవుడే. కాబట్టి ప్రవర్తన అంతటి యందు దేవా నీవే నా ప్రవర్తనపై, నా జీవితంపై అధికారిగా, రాజుగా ఏలుబడి చేయి ప్రభువా అని మనము ప్రతినిత్యము దేవునికి మనల్ని మనము ప్రార్థనలు అప్పగించుకునేవారుగా ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఇంకా నీ జీవితంలో ఎక్కడైనా నా ఇష్టం అని అనున్నావా, నీ తలంపును బట్టి ఎక్కడో ఒక దగ్గర నీ జీవితంలో ఇది నా ఇష్టం, దీన్ని వదలలేను, దీన్ని ఎవరు చెప్తే వినను అన్నటువంటి విషయం దేనైనా నీ జీవితంలో ఆ విషయంలో గట్టిగా ఉన్నావా, లోకానుసారంగా విడిచిపెట్టి దేవుడి ఉదయకాల నీతో మాట్లాడుతుండగా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోమని దేవుడు మాట్లాడుతుండగా ఒప్పుకొని చూడు, ఇప్పుడే సమర్పించుకొని చూడు, నిశ్చయముగా నీ మార్గములను దేవుడు సరళం చేస్తాడు, నేను క్షమిస్తాడు. ఇంతవరకు ఒకవేళ అలా జీవించుండొచ్చు, ఇక మీదట ప్రభు నన్ను క్షమించని అడిగి ప్రవర్తన అంతటి మీద నీ అధికారాన్ని నేను ఒప్పుకుంటాను ప్రభు అని చూడు, నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ప్రవర్తన అంతటి మీద ఎవరైతే ప్రభువా ఈ అధికారాన్ని ఒప్పుకుంటున్నారో ఇప్పుడే వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన అంతటి మీద రాజుగా, ఆ ప్రవర్తన అంతటి మీద నువ్వు అధిపతిగా ఉండి ప్రభావం నడిపించి మమ్మల్ని ఏలమని నాయన ప్రవర్తనపై తండ్రి నీ నడిపింపు మా ప్రవర్తనలో ఉంచమని, మా మార్గములను సరళము చేసి నీ మార్గములను చూపించమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you.